ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. లిక్కర్ కేసులో ఈడీ కస్టడీ ముగియడంతో ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు ఆయనకు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోర్టును కోరింది. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తునకు సీఎం సహకరించడం లేదని చెప్పింది. తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారని తెలిపింది. డిజిటల్ ఎగ్జిక్యూట్మెంట్ పాస్వర్డ్స్ ఇవ్వడం లేదని, తెలియదు అన్న సమాధానాలు మాత్రమే ఇచ్చారని ఈడీ చెప్పింది. ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేజ్రీవాల్ కు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఆ సమయంలో తనకు ఏమేం కావాలనే వాటిని కేజ్రీవాల్ తన తరఫు లాయర్ ద్వారా ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టుకు స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నారు. రామాయణం, భగవద్గీత పుస్తకాలతో పాటు జర్నలిస్టు నీరజ చౌదరి రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ వంటి బుక్స్ ను జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. పుస్తకాలతో పాటు ఒక టేబుల్, చైర్, మెడిసిన్స్, డైట్ ప్రకారం ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తన మెడలో ప్రస్తుతం ఉన్న లాకెట్ ను కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి కేజ్రీవాల్ ను ఇస్తూ ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత తిరిగి కోర్టులో హాజరుపరచగా ఈడీ కస్టడీని ఏప్రిల్ 1 వరకు పొడిగించింది. అనంతరం మళ్లీ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక తమ కస్టడీలో కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఈడీ అధికారులు ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టుకు తెలిపారు. కావాలనే విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు.